Please do subscribe to Prajabheri News Channel. Telangana has always been in trouble. Erstwhile government tried to completely take over the corporation and make it as a part of the government. But this government has not initiated any such steps. And on top of that, 1,300 employees have been removed, unfortunately, due to very, very small reasons. After the struggle of the employees, a GO was given to take back 491 of them as it is into service. The GO was issued in May and till date it is not taken up. So my demand with the Congress government today is the 491 employees who are dismissed should be immediately taken into consideration. They should be given their jobs, and the other 1,300 people who have removed, they should also be considered equally and given jobs. And the major demand is that RTC as a corporation should be completely taken over by the government and they should get all the benefits of government employees. Thank you. Jai Telangana. ఈరోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మరి ఎండి నాగిరెడ్డి గారిని కలిసి ఆర్టీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య దాదాపు 1,300 మంది ఉద్యోగస్తులను, డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, వాళ్ళను చిన్న చిన్న కారణాల చేత తీసివేయడం జరిగింది. అది ఇప్పుడు జరిగింది కాదు, 2021 నుంచి వరుసపెట్టి ఈ సంవత్సరం వరకు కూడా జరుగుతున్నటువంటి వాళ్ళల్లో కూడా అందరినీ తీసుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ నాగిరెడ్డి గారిని, ఎండి గారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది. మేము వారిని కోరడం జరిగింది. మొత్తం తీసివేసింది 1,300 మందిని, అందులో 491ని తీసుకుంటామని మీరే జీవో ఇచ్చిండ్రు. అందులో మళ్ళీ ఏం కోతలు పెట్టకుండా మొత్తం 491 మందిని యథాతథంగా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఆ దిశగా పాజిటివ్గా ఆలోచన చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి చాలా హైర్ బస్సులు ఉన్నాయి, చాలా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తున్నారు. అందులో డ్రైవర్ల మీద ఆర్టీసీకి నియంత్రణ లేకుండా పోతున్నది. అందులో డ్రైవర్లు ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కాదు, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. వారికి మన ఆర్టీసీలో ఉండి కష్టపడి పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకి అందరినీ సరిసమానంగా చూడడం కరెక్ట్ కాదు. 1. 2, మీరు తీసుకునేటటువంటి హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ప్రభుత్వ ఉద్యోగులే ఉండాల్సిందే. ఎందుకంటే వీరికి ఉండే శిక్షణ వేరు, వాళ్ళకు ఉండే శిక్షణ వేరు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధపడడం కన్నా ఆర్టీసీలో ఉన్న అందరు డ్రైవర్లకు కూడా శిక్షణ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇప్పియాలి. హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ఉద్యోగస్తులే ఉండాలనే డిమాండ్ ఇంకోటి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చాలా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి, చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి రావాల్సినటువంటిది. వాటన్నిటిని కూడా త్వరితగతిన రిలీజ్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అన్ని రకాల జీవోలు, అన్ని రకాల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది ఈ కొత్త ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేయాలి. దాని మీద శ్రద్ధ పెట్టి ఆలోచన చేయాలి. తద్వారా ఒక సేఫ్ ప్రయాణం ప్రజలకు, అదేవిధంగా భద్రమైన ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై జాగృతి. సూర్య అనేటటువంటి మహానుభావుడు పుట్టినటువంటి ప్రాంతం. మరి సంస్కృత భాష్యాలు ఎట్లా రాయాలి, కాళిదాసు లాంటి మహాకవిని ప్రపంచానికి పరిచయం చేసిందే మన మలినాథ సూర్యుడు. ఆయన భాష్యం రాయకపోతే కాళిదాసు అంత గొప్ప కవి అనేటటువంటి విషయం తెలంగాణలోనే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో ఎవరికి తెలిసేది కాదు. ఆయన అంత గొప్ప సంస్కృతంలో రాస్తే ఆ సంస్కృతానికి ఈయన భాష్యాలు చెప్పి కాళిదాసు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేపించినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ అనేక సందర్భాలలో ఇక్కడ ఉండేటటువంటి సంస్కృత పండితులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్కృత పండితులు కావచ్చు, కొలిచారం కేంద్రంగా ఒక సంస్కృత యూనివర్సిటీ ప్రారంభించాలని కూడా పదే అడగడం జరిగింది. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఆ పని చేసుకోలేకపోయినాం. కానీ అది జరగాల్సినటువంటి పని, అది కూడా కొలిచారం కేంద్రంగా జరిగితేనే ఆ మహానుభావుడికి మనం సరైనటువంటి వారసులుగా మిగులుతామని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరి సంస్కృత విశ్వవిద్యాలయ సాధన కోసం
నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కొల్చారం గ్రామస్తులకు మెదక్ జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ. అందరికీ నమస్కారం. నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి నుంచి మేము వెళ్తూ ఉంటే మధ్యలో షట్టర్లు కనబడ్డాయి. ఆ షట్టర్లలో మొత్తం పిల్లలు ఉంటే స్కూల్ డ్రెస్ వేసుకొని మరి ఏమైనా పిల్లలు షాపింగ్కి వచ్చిరా, షాపింగ్ మాల్కి వచ్చిరా అనుకున్నా నేను. కానీ తీరా షట్టర్లు చూసే వరకు కంప్లీట్గా ఎస్టీ గురుకుల పాఠశాల ఏదైతే ఉంటుందో గత 5 సంవత్సరాలుగా ఇవే షట్టర్లలో నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎంత దారుణం అంటే ఇది ఎక్కడ నేను ఇంత వింత చూడలే. చాలా దగ్గరలో బిల్డింగ్స్ చూసినా, కొన్ని బిల్డింగ్స్ ఫెసిలిటీస్ లేకపోవడం చూసినా, కానీ ఇక్కడ మాత్రం నడి రోడ్డు మీద మొత్తం షట్టర్లు, అవి కూడా చాలా షట్టర్లు ఓపెన్ ఉన్నాయి. మరి అవి క్లాస్ రూమ్స్ అని చెప్తున్నారు, పైన డార్మెటరీస్ ఉన్నాయి, ఆ వెనుక మొత్తం కంప్లీట్ డిఫరెంట్ బ్లాక్లో టాయిలెట్స్ ఉన్నాయి. అంటే పిల్లలకు స్కూల్ అనేటటువంటి ఒక ఫీలింగ్ లేకుండా మొత్తం రోడ్డు మీద ఉన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చేటట్టు ఈ ఎస్టీ గురుకుల పాఠశాల ఉన్నది. ఇది చాలా దారుణం. ఇది ప్రారంభమై 5 ఏళ్ళు అయింది. ఇక ఏ గవర్నమెంట్ ఉంది ఏంది అన్నది నేను చెప్పను. కానీ ఆనాడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఈనాటికి కూడా 5 సంవత్సరాల నుంచి 1,06,000 రూపాయల రెంట్ ప్రతి నెల తీసుకొని ఈ షట్టర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎంత దారుణం ఇది. 5 ఏళ్ళు ఇంకా కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే, ఇంకొక మంచి బిల్డింగ్ కట్టి మూవ్ చేయించి ఉండొచ్చు. కౌడిపల్లిలో జాగా లేనట్టు కాదు, ఇంకో దగ్గర జాగా లేనట్టు కాదు, ఆ బిల్డింగ్ ఇవ్వకుండా రెంట్ ఇచ్చారు. కొన్ని చాలా దగ్గరలో రెంటెడ్ ఉన్నాయి, అందులో తప్పులేదు. కానీ ఇది మరీ దారుణంగా పిల్లల సేఫ్టీకి ఇటు హైవే, స్టేట్ హైవే ఇది, ఇటు హైవే అటు వెహికల్స్, ఇక్కడ చిన్న పిల్లలు 5 నుంచి 12వ తరగతి మధ్యలో ఉండే పిల్లలు, చాలా దారుణమైన పరిస్థితి. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి దయచేసి. తక్షణమే ఈ ఎస్టీ గురుకుల బాలుర పాఠశాల మంచి పర్మనెంట్ బిల్డింగ్లకు పోవాలి. లేదు రెంటెడ్ బిల్డింగ్ తీసుకున్నా ఒక స్కూల్ అనే ఫీలింగ్ వచ్చేటట్టు, ఒక స్కూల్ అనే భావన వచ్చేటట్టు, సెక్యూరిటీ ఉండేటట్టు దయచేసి ప్రభుత్వం ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఈ సందర్భంలో కూడా మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ అధ్యాపకులను, టీచర్స్ని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. మీ ఓపిక, మీ పేషెన్సు, ఇంత వసతులు లేని బిల్డింగ్లో కూడా మీరు ఉండడం, పాఠాలు చెప్పడం, ఇక్కడ పిల్లలు సేఫ్గా ఉండేటట్టు చూడడం అంటే మామూలు విషయం కాదు. మీ ఓపికకు నా జోహార్లు. అదేవిధంగా పిల్లలతో కూర్చొని నేను భోజనం చేసిన, నాకు భయమైంది ఎట్లా ఉంటుందో ఫుడ్ అని, చూడాలి ఖచ్చితంగా అనుకున్నా. కానీ చాలా బాగుంది ఫుడ్, మంచి క్వాలిటీతోని, వేడివేడిగా పౌష్టికాహారంతో, ఎగ్ కర్రీతోని. ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి స్వీట్ కూడా పెట్టి చాలా బాగా పెట్టిండ్రు. కానీ ఇది చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఖచ్చితంగా దీన్ని తక్షణమే మార్చాలి, వేరే చోటికి, సురక్షితమైన చోటికి మార్చాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దర్శనానికి ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాల్లో భాగంగా అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. ఇవాళ మెదక్ జిల్లా చేరుకోవడం జరిగింది. మరి ఇక్కడ వనదుర్గ అమ్మవారి ఆలయం కూడా ప్రతి సంవత్సరం దాదాపు ఒక 60-70 రోజులు ముంపుకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా అమ్మవారి ఆలయం ముంపుకు గురి కావద్దంటే పక్కనే ఉన్నటువంటి గణపురం ఆనకట్ట యొక్క ఎత్తు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మీకు తెలుసు, గత 10 సంవత్సరాలలో మనం ఒక 3 బ్రిడ్జిలు వేసుకున్నాం, ఆలయానికి వచ్చేటటువంటి వసతులు పెంచుకున్నాం, కొన్ని రకాల సౌకర్యాలు చేసుకున్నాం. కానీ ఇంకా కొంత పని జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో ప్రధానంగా అమ్మవారి ఆలయం ప్రతి సంవత్సరం మునుగొద్దంటే గణపురం ఆనకట్ట ఎత్తు పెంచుకోవాలి. మరి ఎత్తు పెంచడానికి కూడా డబ్బులు ఆల్రెడీ మంజూరైనాయి, కానీ పనులు కాకుండా ఆగిపోవడం జరిగింది. సో నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, పనులు త్వరితగతిన చేయండి. అట్ ద సేమ్ టైం ఆయకట్లో మునిగిపోతున్నటువంటి నిర్వాసిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు కూడా త్వరితగతిన చెల్లించండి. వారు డబ్బు అడిగితే డబ్బు, భూమి అడిగితే భూమి ఇచ్చి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అమ్మవారి ఆశీస్సుల వల్ల మరి మనం అందరం బాగుండాలి, తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
మనకు 1905లో నిజాం నవాబు ఉన్న టైంలో కట్టినటువంటి గన్పూర్ ఆయకట్టే ఇవాళటి వరకు కూడా మెదక్కు ఒక వరప్రదాయంగా ఉందని చెప్పక తప్పని పరిస్థితి. సరే, మధ్యలో అనేక సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలలో మనం ఏదైతే కాళేశ్వరం ఫలాలు అందుతాయి అనుకున్నామో అది ఇంతవరకు కూడా అందలేదు. అంటే ఇప్పటికీ కూడా ఈ గణపురం ఆయకట్టు పారిచ్చేటటువంటి 22,000 ఎకరాలే ప్రాపర్గా ఇరిగేటెడ్ వాటర్ మెదకు నర్సాపూర్ నియోజకవర్గాల్లో అందుతున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి గణపూర్ ఆయకట్టులో దాదాపుగా మట్టి పేరుకపోయి సగానికి సగం దాని కెపాసిటీ పడిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆ మట్టిని తీయాలనేటటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మట్టిని తీయడంతో పాటు గేట్ ఎత్తు పెంచాలనేటటువంటి హైట్ పెంచాలి డ్యామ్ది ఆయకట్టుది అనేటటువంటి ఒక డిమాండ్ కూడా ఉన్నది. అవన్నీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దాదాపు ఒక 48 కోట్ల రూపాయలతోని నాకు గుర్తున్నంత మటుకు 7 సంవత్సరాల క్రితం జీవో వచ్చింది. ఆ తర్వాత కొంతమేరకు పనులు జరిగినాయి. కొంత ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో, భూ నిర్వాసితులు ఉన్నారో వారికి కొంత పరిహారం ఇచ్చిండ్రు, ఇంకా పరిహారం ఇవ్వాల్సింది బాకీ ఉంది. అందుకోసమని ఆ పనులు జరగకుండా ఉన్నాయి. అయితే ఇవాళ మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక పక్క కాళేశ్వరం నుంచి 150,000 ఎకరాలు ఏదైతే పారుతాయి అనుకున్నామో ఆ పనులు మధ్యలోనే ఆగిపోయినాయి. పురాతనమైనటువంటి గణపూర్ ఆనకట్టు పనులు కూడా మధ్యలోనే ఆగిపోయినాయి. వీటిని త్వరితగతిన పూర్తి చేసేటట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు, అది ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ మేము గణపూర్ ఆనకట్టుని చూడడం జరిగింది. ఈ భూ నిర్వాసితులతో కూడా చర్చ చేస్తాం, ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతాం. కంపల్సరీ ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో కొంత మనీ ఇస్తే, 8 ఇంకా 13 కోట్లు ఇస్తే భూ నిర్వాసితుల పని అయిపోతుంది. దాదాపు ఇంకొక 30 కోట్లు రిలీజ్ చేస్తే ప్రాజెక్ట్ పని కూడా అయిపోతుంది. అంత చిన్న అమౌంట్ కూడా రిలీజ్ చేయకుండా మరికి తాత్సరం చేయడం కరెక్ట్ కాదు. మెదక్ జిల్లాలకు ఇప్పుడున్న ఏకైక సోర్స్ ఇది, మెదక్ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలకు. దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. 7 తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లా తిరుగుతూ వస్తూ ఉన్నాం. అందులో ఇవాళ మెదక్ జిల్లాకు రావడం జరిగింది. మరి కొత్త మెదక్ జిల్లాలో కేవలం 2 నియోజకవర్గాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి జిల్లాలాగానే ఇక్కడ కూడా 2 రోజులు ఉండి మరి ఈ జిల్లాలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రత్యక్షంగా సమస్యను చూసినప్పుడు మనం ప్రతిస్పందించే విధానం, రేపు పొద్దున ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకున్నప్పుడు మనం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి ఒక విధానం తేడా ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష కార్యాచరణలోకి ప్రజల మధ్యలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికీ తెలిసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి మెయిన్ కారణం నీళ్లు. ఈ మెదక్ జిల్లాలో, మెదక్ నర్సాపూర్లో దాదాపు 1,50,000 ఎకరాల సాగు కేవలం ఒక కాళేశ్వరంతో అయ్యేది ఉండే, కానీ అది పూర్తి కాలేదు. ప్యాకేజీ 17, 18, 19 మధ్యలో వెళ్ళి మేము 18 నంబర్ ప్యాకేజ్ కూడా చూసి రావడం జరిగింది. నిజాం గారు ఉన్నప్పుడు 1905లో కట్టినటువంటి ఘనపురం ఆయకట్టు ఏదైతే ఉందో అదే ఇప్పటికీ కూడా మనకు నీళ్లకు దిక్కుగా మారింది. దాని నుంచి 22,000 ఎకరాలు సాగు అవుతా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ దాంట్లో కూడా బాగా సిల్ట్ వచ్చి సగానికి సగం ఆ కెపాసిటీ తగ్గిపోతే ఆ పనులు కూడా మనం ముందుకు తీసుకెళ్లలేనటువంటి పరిస్థితిని మనం గమనించడం జరిగింది. ఆ తర్వాత పొద్దు నుండి అనేక కార్యక్రమాలు, RRRలో భూములు పోతున్నటువంటి వారిని, RRRలో మరి ఆ భూమి ఎందుకు RRR అన్ని వంకలు తిరిగిందనేటటువంటి అంశాలను, అన్నిటికన్నా ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లల హాస్టళ్లకు వెళ్ళడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లల హాస్టళ్లను చూసి నిజంగా కూడా చెల్లించిపోయేటటువంటి పరిస్థితి. అది ఏ ప్రభుత్వం చేసినా తప్పే. 5 ఏళ్ల కిందట స్టార్ట్ అయినటువంటి గౌడుపిల్లి ఎస్టీ బాలుల హాస్టల్ అయితే రోడ్డు మీద షట్టర్లు వేసి పెట్టింది. రోడ్డు మీద అర్ధరాత్రి చిన్నపిల్లలు 5వ తరగతి నుంచి 12వ తరగతి ఉండే హాస్టల్ పిల్లలు రోడ్డు మీద పోకుండా వాళ్ళని రక్షించుకోవడానికి ఆ టీచర్లు పడుతున్నటువంటి పాటలు మామూలుగా లేవు. అవన్నీ కూడా చూసి వచ్చింది. అంటే ఇట్లాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఎంతో కొంత పరిష్కారం దొరికితే మా జాగృతి జనం బాటకి అర్థం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ఈ మెతుకు జిల్లాలో, మెతుకు లేనప్పుడు అన్నం పెట్టినటువంటి పుణ్యస్థలం ఈ స్థలం. మరి ఇది కేవలము మెదక్లోనే, మన ఇండియాలోనే కాదు, ఆసియాలోనే అతిపెద్ద చర్చ్. వాటికన్ చర్చ్ తర్వాత ఇంత పెద్ద చర్చ్ కేవలం మనం మెదక్లోనే చూడగలుగుతాం. మరి ఈ పుణ్యస్థలంలో ఇక్కడ ఉండడం 100 సంవత్సరాలు దాటినటువంటి చర్చికి ఆనాడు కూడా నేను వచ్చినాను. మరి 100 సంవత్సరాలు దాటినటువంటి సందర్భంలో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది చర్చికి. అందులో కనీసం ₹1 కూడా నిధులు రిలీజ్ కాలేదన్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది. బట్ ఇంకా డీటెయిల్గా దీని గురించి రేపు మాట్లాడతాను. ఇంకా కొన్ని ముంపు గ్రామాలకు వెళ్ళేటటువంటి షెడ్యూల్ కూడా ఈరోజు మిగిలింది. కాబట్టి
మొదటి రోజే ఈ 2 నియోజకవర్గాల్లోనే సమస్యల సమాహారం మాకు ఎదురొచ్చింది. రేపు ఇంకా కొన్ని పర్యటనలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మళ్ళీ రేపు ప్రెస్ మీట్ ద్వారా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. అల్టిమేట్గా ఒకటే, మెదక్ జిల్లా అంటే ప్రతి ఒక్కరికి మెచ్చుబట్టేటటువంటి జిల్లా, ఉద్యమాల జిల్లాగా మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ పరిస్థితి, ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.